హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదం గురించి తెలుసుకుందామండి. ఈ రోజున అమ్మవారికి మినపగారెలను నైవేద్యంగా సమర్పించడం మన సంప్రదాయం అండి. గారెలు కేవలం ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాకుండా అవి శక్తికి, ఆనందానికి చిహ్నంగా చాలా మంది భక్తులు భావిస్తారండి. మనం ఈ వీడియోలో ఈ కూష్మాండ దేవికి ఎంతో ఇష్టమైన ఈ మినపగారెలను సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ వీడియోలో చూపించే కొలతలు మరియు ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీరు ఈ గారెల పిండిని మిక్సీలో రుబ్బుకున్నా సరే, గ్రైండర్లో రుబ్బుకున్న పిండితో చేసిన గారెలాగా పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా ఈ గారెల తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. ఈ గారెల తయారీ కోసం ముందుగా పప్పును నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. ఈ మినపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ను కూడా యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పులోని వాటర్ మొత్తం ఉంచేసి మరలా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నింటినీ 6 గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోండి. చూడండి, 6 గంటల తర్వాత నేను ఈ పప్పును చూపిస్తున్నాను. ఈ పప్పులు చక్కగా నానాయి కదా. ఇప్పుడు మనం ఈ పప్పును రుబ్బుకుందాం. ఈ పప్పులోని వాటర్ మొత్తాన్ని వంచేసి ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నింటినీ యాడ్ చేసుకోండి. ఈ పప్పులు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు మంట తక్కువగా ఉంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఇవి రుబ్బుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది లూజ్గా కాకుండా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ గారెలు గ్రైండర్లో రుబ్బుకున్న పిండితో వేసిన గారెలా రావాలంటే ఈ పిండిలోకి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని చేత్తో కానీ హ్యాండ్ విస్కర్తో కానీ ఈ పిండిని బాగా కలుపుకోండి. అలా కలిపినా సరే మన గారెలు అనేవి చక్కగా వస్తాయండి. లేదంటే ఈ పిండిని 2 నుండి 3 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి. మీకు టైం ఉన్నట్లయితే కంపల్సరీ ఈ పిండిని 2 నుండి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత బయటకు తీసుకొని ఈ పిండితోటి గారెలు వేసుకోండి. గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. నేను ఈ పిండిని 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. పిడికెడు కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 1/4 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఈ పిండిలోకి కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి. మీరు ఈ గారెలు అనేవి ప్రసాదంగా కాకుండా స్నాక్ ఐటెం లాగా చేయాలనుకుంటే మీరు ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం గారెలాగా ఒత్తుకుందామండి. గారెలు ఒత్తుకోవడానికి పాలిథిన్ కవర్ని తీసుకోండి. ఈ కవర్ పైన ఇలా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత చేతికి తడి చేసుకొని మీరు ఏ సైజులో అయితే గారెలు వేయాలనుకుంటున్నారో ఆ సైజుకి సరిపడా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా ఈ విధంగా చేసుకొని ఈ కవర్ పైన ఉంచండి. తర్వాత వీటిని మరీ పల్చగా చేయకుండా కొంచెం మందంగా ఈ విధంగా ఫ్లాట్ గా చేయండి. ఈ గారెల లోపల చిన్న హోల్ను కూడా పెట్టుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని గారెలు అయితే ఫ్రై చేయాలనుకుంటున్నారో అన్ని గారెలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. ఈ గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గారెను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ గారెలను ఆయిల్లోకి యాడ్ చేయొద్దండి. మనకి తిప్పుకోవడానికి వీలుగా ఉండేట్లుగా ఒకదానికొకటి గారె అంటుకోకుండా ఈ గారెలను యాడ్ చేసుకోండి. ఈ గారెలను వేసిన వెంటనే కదిలించకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఈ గారెలన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఈ గారెలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ గారెలన్నింటినీ ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి. ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఈ గారెలను ప్రసాదంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. నేను ఈ నవరాత్రి ప్రసాదాలన్నింటినీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో ఉంచానండి. మీరు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ అని క్లిక్ చేస్తే మీకు మొదటి రోజు నుండి 9వ రోజు వరకు అన్ని వీడియోలు కంటిన్యూగా వస్తాయండి. రేపు మన ప్లేలిస్ట్లోని 5వ రోజు స్కందమాత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.